హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో వాయిస్ అయితే కొంచెం కోల్డ్ చేసింది, డిస్టర్బెన్స్గా ఉంటే కొంచెం ఇగ్నోర్ చేయండి. సో ఈరోజు నేను ఒక మంచి గోల్డ్ కలెక్షన్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఇదైతే షాప్లో కాదండి, సో కువైట్ నుంచి వచ్చిన గోల్డ్. సో కువైట్ నుంచి వచ్చిన గోల్డ్ అంటే మంచి ప్యూరిటీ ఉంటుంది, మంచి ఫినిషింగ్ ఉంటుంది. సో అందులో మన ఇండియాతో పోల్చుకుంటే కువైట్లో ఉండే గోల్డ్ ప్యూరిటీ చాలా వరకు నెంబర్ 1గా మనము వేయించండి. సో ఇక్కడైతే చూడండి, నా వేలికుండే రింగు అండ్ కువైట్ నుంచి తీసుకొచ్చిన గోల్డ్ రింగ్కి చాలా వ్యత్యాసం ఉంది కలర్లో కూడా. సో ఇప్పుడు నేను ఏమేమి కువైట్ నుంచి అయితే వచ్చాయి అనేది కూడా ఈ బ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసము నా వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఇక్కడైతే నేను జుమ్కాస్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే యాంటిక్ ఫినిషింగ్ అనొచ్చు, లేదా టెంపుల్ మోడల్ కూడా అనొచ్చు దీన్ని. సో ఇవైతే మొత్తంగా అయితే 8.5 గ్రామ్స్ అలా ఉన్నాయి. సో మిడిల్లో వరకు డైమండ్ ఫినిషింగ్, స్టోన్ ఫినిషింగ్ వచ్చి చాలా బాగున్నాయండి. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే గోల్డ్ రేటు దగ్గర చాలా వరకు 1.30 అలా వెళ్ళిపోయింది తులము. సో మనకి కువైట్కి ఇక్కడికి చాలా వ్యత్యాసం ఉంది గోల్డ్ పర్చేస్ చేసే విషయంలో. అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. క్లియర్గా అయితే తెలియదు, కానీ కొంతమేర వరకు అయితే నాకు తెలుసు. మనకి గోల్డ్ పరంగా అయితే కువైట్లో తీసుకుంటేనే మనకి తరుగు దగ్గర మనకి చాలా వరకు కొంచెం మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. సో ఆ విషయం అయితే క్లియర్గా తెలుసండి. మనకు ఇక్కడతో పోల్చుకుంటే, మన ఇండియాతో పోల్చుకుంటే కువైట్లో మనకి కొంచెం మనీ అనేది సేవ్ అవుతుంది పర్చేస్ చేయడం వల్ల. సో ఈ ఇయర్ రింగ్స్ అయితే మొత్తానికి 8.5 గ్రామ్స్ అండి. చాలా బాగున్నాయి, సింపుల్గా చాలా బాగున్నాయి. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది. మొత్తం కూడా యాంటిక్ అండ్ టెంపుల్ అని కూడా అనొచ్చు వీటిల్ని. యాంటిక్ అనేసి పిలుస్తారు మామూలుగా అయితే. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఈ జుమ్కాస్లోనే మనకి బాక్స్లో ఉంది ఎక్కడ ఏంటి అనేది పర్చేస్ చేసింది కూడా. సో కువైట్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఇదే వీడియోలో చైన్ ఉంటుంది కదా, లాంగ్ చైను, అంటే డైలీ వేర్కి కానీ అలా యూస్ చేయొచ్చు. సో ఆ చైను, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సో ఇవి దగ్గర ఇవి కూడా ఆల్మోస్ట్ 8.5 గ్రామ్సే ఉంటాయి. ఆ బుట్టలకి దీనికి వ్యత్యాసం ఏంటంటే ఇవి కొంచెం గట్టి చేతలుగా చేశారు. అవి కొంచెం మనకి డిజైన్ అనేది మనకి కొద్దిగా స్ప్రెడ్డింగ్ ఉంది. ఇది డిజైన్ అలా ఏం లేదు, కానీ సింపుల్గానే కొంచెం గట్టి చేతలుగా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆ జుమ్కాల కంటే ఈ జుమ్కీస్ అయితే కొంచెం వెయిట్ ఎక్కువే ఉన్నాయి. చాలా బాగున్నాయండి, చాలా యూనిక్గా ఉన్నాయి. ఫుల్ వెయిట్ కూడా చాలా వెయిట్గా తెలుస్తుంది మనకి. మనము కువైట్లో పర్చేస్ చేసిన గోల్డ్ ఇండియాలో మనము సేల్ చేయాలనుకున్నా కూడా మనకి చాలా, అంటే ప్రజెంట్ మనకి ఏ రేటు నడుస్తుందో అదే రేటుకి మనకి పోతుంది. అందులో తరుగు కానీ ఏది డస్ట్ వేస్టేజ్ కానీ ఏది తీసేయరు. సో అక్కడ గోల్డ్ అన్నీ మనము సేల్ చేయాలని చూస్తే మనకి లాభమే ఉంటుంది, కానీ నష్టం అయితే ఉండదు. సో అది మనకి అక్కడ గోల్డ్కి ఇక్కడ గోల్డ్కి తేడా అయితే నేను గమనించింది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం షాప్లోకి వెళ్ళి కువైట్లో తీసుకున్న వస్తువుని 1 గ్రామ్ కూడా మనం సేల్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మనకైతే మాట్లాడకుండా, దాన్ని ప్యూరిటీ కూడా చెక్ చేయకుండా, అంటే దాని మీద హాల్ మార్క్ ఉంటుంది. ఆల్మోస్ట్ వాళ్ళకి ఐడియా ఉంటుంది ఇది కువైట్ గోల్డా ఇక్కడ గోల్డా అనేసి కొంచెం ఐడియా ఉంటుంది. సో మనకైతే మంచి రేటుకి అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి చైన్ చూపిస్తున్నాను. ఇది కూడా కువైట్ నుంచి వచ్చిన చైనే. సో దీన్ని డాలర్ అయితే బటర్ఫ్లై వచ్చింది. చాలా యూనిక్గా ఉంది డాలర్ అయితే. సో బటర్ఫ్లైలోనే దాని వింగ్స్కి 1 సైడ్ స్టోన్స్ ఇచ్చేసారు. సో ఇది మంచి ఫ్లెక్సిబుల్ ఉంటుందండి చైన్. ఇది దగ్గర మేబీ 20 గ్రామ్స్ అలా ఉండొచ్చు. మంచి వెయిట్ ఉంది. చూడ్డానికైతే అలా అనిపించదు, కానీ వెయిట్ పరంగా చూస్తే మాత్రము మంచి వెయిట్ ఉంది, మంచి ఫ్లెక్సిబుల్ కూడా ఉంది. కొంచెం కొన్ని అలా నిటారుగా ఉండిపోతాయి చైన్స్.
సో అలా కాకుండా ఇదైతే మంచి ఫ్లెక్సిబుల్ ఉంది, చాలా నునుపుగా. సో దీన్ని స్నేక్ మోడల్ చైన్ కూడా పిలుస్తారు దీన్ని. సో నాకైతే పెండెంట్ అయితే చాలా బాగా నచ్చింది. సో బటర్ఫ్లై వచ్చి వన్ వింక్ అయితే మొత్తం కూడా డైమండ్ స్టోన్ ఫినిషింగ్ ఇచ్చేసారు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది చైన్ అయితే. నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ బిగ్గెస్ట్ వన్ వచ్చేసి నల్లపూసలు. సో ఈ నల్లపూసలు అయితే నేను వీడియో చివరిగా వీటి బిల్లులు కూడా నేను మీకు చూపిస్తాను, ఎంత పడింది ఏంటి, అక్కడ దినార్ ఎలా ఉంది, అక్కడ దినారు మనకి ఇండియా రూపీస్లో 1 దినార్ మన ఇండియా రూపీస్ ఎంత అనేది కూడా నేను మీతో అయితే చివరిగా అయితే చెప్తాను. సో ఇప్పుడైతే నేను ఇప్పుడు చూపించేది వచ్చేసి నల్లపూసల చైన్ అండి. లాంగ్ నల్లపూసల చైను దగ్గర దగ్గర ఇది 38.5 ఉంది ఇంచుమించు. డాలర్ అయితే చాలా బాగుందండి, చాలా యూనిక్గా ఉంది. మోడల్ అయితే నాకు బాగా నచ్చింది. ఆల్మోస్ట్ చాలా వరకు అయితే గోల్డ్ తెప్పించుకోవాలి అనుకునే వాళ్ళకైతే కువైట్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా, మన రిలేటివ్స్ ఉన్నా కూడా మనం మనీ పే చేసుకుని అక్కడి నుంచి తెప్పించుకుంటే ఆ గోల్డ్ వాల్యూవే వేరండి, అంత బాగుంటుంది. సో ఇది నల్లపూసలు అయితే నల్లపూసలు కొంచెం తక్కువ ఉన్నాయి, గోల్డ్ ఎక్కువ ఉంది. ఇది చాలా బాగుంది. కానీ ఇప్పుడు వచ్చే మోడల్స్కి అయితే నల్లపూసలకి వెనకాల మనకి హుక్ లాగా వస్తాయి కదా, అలా లేదు. ఇది లెంత్ ఎక్కువ ఉంది, అట్ ద సేమ్ అలాగే డాలర్ కూడా చాలా పెద్దది. సో హుక్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా మనం మెల్ల వేసేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, నేనైతే బిల్ అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ కొంచెం ఇంగ్లీషు ఉంటుంది, అదేవిధంగా కొంచెం అది అక్కడ అరబ్ కంట్రీలో యూస్ చేసే లాంగ్వేజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. సో ఇక్కడ నేను చూపించేసేసి వచ్చేసి రింగుది అండ్ కమ్మల్ది చూపిస్తున్నాను. ఇది వచ్చేసి కాదు ఇది వచ్చేసి నల్లపూసలది 37 గ్రామ్స్ పాయింట్, అంటే 38 గ్రామ్స్ అలా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు చూపించే బిల్ అయితే రింగు అండ్ ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ వచ్చేసి 8.720 గ్రామ్స్. అదేవిధంగా రింగ్ వచ్చేసి 1.910 గ్రామ్స్, అంటే దగ్గర దగ్గర 2 గ్రామ్స్ అనుకోండి, కొంచెం మిల్లీస్ తేడా రింగ్ అయితే. సో ఇంచుమించు మన ఇయర్ రింగ్స్ కూడా 8.5 కూడా కాదు, 8.75 అనుకోండి. సో మన ఇండియన్ దినార్ వచ్చేసి మన కువైట్ 1 దినార్ వచ్చేసి మన ఇండియన్ డబ్బులు 292 రూపీస్ అలా ఉంది. సో ఇప్పుడైతే మంచి కాస్టే ఉంది. సో ఆ లెక్కన పెట్టుకుంటే దినార్ వచ్చేసి మన ఇండియా మనీ 292 రూపీస్ అలా ఉంది. కువైట్ 1 దినారు మన ఇండియా రూపీస్ 292. సో ఆ లెక్కన పెట్టుకుంటే మనకి 8 గ్రామ్స్ అండ్ 1 గ్రామ్ 9-10 రూపీస్ ఎంత పడుతుందో గెస్ చేసి ఒకసారి కమెంట్ చేయండి. సో నేనైతే డిస్ప్లే చేస్తాను మన దినార్ ఎంత కాస్ట్ అనేసి కూడా, నేను మన ఇండియా రూపీస్ ఎంత కాస్ట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తానండి. అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్.